భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం. ఎన్టీఆర్ మార్గంలో కుంగిన నాలా. వరంగల్ జిల్లాను ముంచెత్తిన కుండపోత వాన. ప్రమాదంలో చిక్కుకున్న రైతుల్ని రక్షించే ప్రయత్నాలు. మెదక్ జిల్లా జిన్నారంలో పొంగుతున్న వాగులు. కాల్వలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం. యూరీ దాడిపై ఢిల్లీలో ఎన్ఎస్యుఐ నిరసన. పాక్ హైకమిషన్ ఎదుట ఆందోళన. కృష్ణా జిల్లాలో పంచాయతీ ఇక ఢిల్లీకి చేరింది. కాసేపట్లో అపెక్స్ కమిటీ సమావేశం కానుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరగనుంది. కృష్ణా నది మీద ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో తప్పుడు లెక్కలు చూపించి పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తరలించుకుపోతోందని, టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేసి నీటిని లెక్క కట్టాలని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నందున కృష్ణా జిల్లాలో తెలంగాణకు వాటా ఇచ్చేలా ఏపీ సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరింది. మరోవైపు పాలమూరు, డిండి ఎత్తిపోతలకు అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కేంద్ర జల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపిస్తోంది ఏపీ. చంద్రబాబు జైట్లీతో సమావేశమయ్యారు. కాసేపట్లో అపెక్స్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, జైట్లీతో చంద్రబాబు ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది? కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తొలిసారిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇచ్చిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ప్రకటించిన ప్యాకేజీలో అనేక అంశాలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదాలు వీటన్ని కూడా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే వేగవంతంగా ప్రారంభించాలని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రిని చంద్రబాబు నాయుడు కోరారు. అదేవిధంగా రైల్వే జోను ఏర్పాటు విషయంలో కూడా ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా వెనువెంటనే చర్యలు తీసుకొని ఆ విశాఖ రైల్వే జోను ఏర్పాటు విషయంలో కూడా త్వరగా ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా సీఎం విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇచ్చిన ప్యాకేజీలకు ధన్యవాదాలు తెలుపుతుంది. మరింత ఆర్థిక సాయాన్ని రాష్ట్రానికి అందజేసే అంశాల గురించి ప్రసాద్, ఈ ప్యాకేజీ చట్టబద్ధతకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సాంకేతిక కారణాల వల్ల ఫోన్ ఇన్ కట్ అయింది. ఇక మిగిలిన వార్తల్లోకి వస్తే, తెలంగాణకు అన్యాయం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీష్. డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలోనివేనన్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటామన్న హరీష్, కేంద్రం రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. కొద్దిసేపట్లో అపెక్స్ కమిటీ సమావేశం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు గౌరవనీయులు ఉమాభారతి గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టులని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినటువంటి మీదట ఈ సమావేశం జరుగుతూ ఉంది. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పట్ల వ్యతిరేకతను, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ఇచ్చిన జీవో డిండి ఎత్తిపోతల పథకం, 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో పాలమూరు ఎత్తిపోతల పథకం,
ఆ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి డిపిఆర్లు, జీవోలు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, నీటి కేటాయింపుల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతా ఉంటే ఇవి కొత్త ప్రాజెక్టులని, ఈ ప్రాజెక్టులు కట్టద్దని, ఆపివేయాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మరొకసారి తెలంగాణకు అన్యాయం చేయడానికి కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి పాత ప్రాజెక్టేనని, మరి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన జీవోలని, అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పాలమూరు పథకాన్ని పూర్తి చేస్తాము, జాతీయ ప్రాజెక్టుగా దిండి ప్రాజెక్టును గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలోనే వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో అవన్నీ ఆధారాలతో సహా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెడతాం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని ఉపయోగిస్తూ ఉంది కనుక దాని మీద కూడా సాక్ష్యాధారాలతో సహా మరి వారి ముందు గట్టిగా పెట్టి జాయింట్ కమిటీలు పెట్టి ఏ రాష్ట్రమైనా తమకు కేటాయించిన నీటిని తప్ప ఎక్కువ వినియోగించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. మాకు నమ్మకం ఉంది, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని చెప్పి విశ్వసిస్తాం.
బ్యాక్ టు న్యూస్. టీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది హైకోర్టు. టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. మెజారిటీ సభ్యులు చేరారు కాబట్టి టీడీఎల్పీ విలీనమైనట్టు స్పీకర్కు పత్రాలు అందించారు. దీనిపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తాజా సూచనలు చేసింది. ఇక హైకోర్టు నిర్ణయం శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠమని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్. తెలుగుదేశం పార్టీ శాసనసభ నాయకుడిగా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము అందులో 12 మంది శాసనసభ్యులు వివిధ సందర్భాలలో మా పార్టీలో నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వీళ్ళందరి మీద కూడా ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి అనర్హులుగా ప్రకటించి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.